వెల్కమ్ టు పోల్ గ్రౌండ్ 2024 స్పెషల్ డిస్కషన్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 2 దశల పోలింగ్ ముగిసింది. మొదటి దశ పోలింగు, రెండో దశ పోలింగు రెండిట్లో కలుపుకొని 191 స్థానాలకు పోలింగ్ ఇప్పటికే అయిపోయింది. 102 స్థానాలు మొదటి దశలో, 89 స్థానాలు రెండవ దశలో. ఇక మిగిలిన స్థానాలు 352. ఈ 352 స్థానాలకు గాను ఇంకొక 5 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మే 7వ తేదీన 3వ దశ పోలింగ్ జరగనుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఇవాళ మనం మాట్లాడబోయే రాష్ట్రాలు ఏవంటే, పోల్ గ్రౌండ్లో మీరు చూస్తూనే ఉన్నారు, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఒక అవగాహన మీకు కల్పించే ఒక ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ప్రస్తుత పరిణామాలని అండ్ ఏ పార్టీకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, గతంలో 2019లో ఏ పార్టీలు గెలిచాయి అండ్ 2014లో ఎటువంటి ఫలితాలు వచ్చాయి, ఈ అంశాలకు సంబంధించిన ఒక సమగ్రమైనటువంటి అవగాహనను కల్పించే విధంగా ఈ చర్చా కార్యక్రమం నడుస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు అద్భుతమైన విశ్లేషణతో అనేక అంశాలని మనతో పంచుకుంటున్నారు. వారు ప్రస్తుతం నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం మనము ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోతున్నది జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ గురించి. అండ్ ప్రేక్షకులు గమనించాలి, యాక్చువల్లీ జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఈ రెండు కలిసి ఒకే రాష్ట్రంగా చాలా సంవత్సరాల పాటు కొనసాగుతూ వచ్చాయి. అయితే 2019 ఎన్నికల తరువాత ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్న సందర్భంలో ఆగస్టు 5వ తేదీ 6వ తేదీన పార్లమెంట్లో ఆ బిల్లుకి ఆమోద ముద్ర పడింది. ఆ సందర్భంలోనే జమ్మూ కాశ్మీర్ని, లదాఖ్ని రెండు వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో లదాఖ్లో చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఈ రెండు ప్రాంతాల నుంచి ఒకే ఒక్క ఛానల్ తెలుగులో పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్స్ ఇచ్చింది అని అంటే నేషనల్ స్టబ్ అని సగర్వంగా చెప్పగలను. గల్వాన్ క్లాష్ తర్వాత లదాఖ్లోని పరిస్థితుల్ని నూకన్ కార్నర్స్, చాలా చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి మేము మీకు అందించాము. అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత చాలా టెర్రర్ అఫెక్టెడ్ ఏరియాస్లో కూడా మేము వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఇప్పుడు లోక్సభకి ఎన్నికలు జరగబోతున్నాయి. 6 స్థానాలు ఉన్నాయి. వీటిలో ఎవరెవరికి ఎట్లాంటి పట్టు ఉంది, ఏ ప్రాంతానికి ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, సురేష్ కొచ్చాట్లి గారు. యాక్చువల్లీ ఈ జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అంటే ఈ దేశపు రాజకీయాల్లో తక్కువ స్థానాలు ఉండవచ్చు, కానీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్. కరెక్ట్ సార్. సో ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి ఒకసారి ఫస్ట్ ఒక చిన్న సినాప్సిస్, ఫస్ట్ అసలు ఎలా దీన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చెప్తారు, ఈ ఎలక్షన్స్ ఎట్లా చూడాలి? మీరు చెప్పినట్లు సాయి గారు 6 స్థానాలు ఉండే టెక్నికలీ స్పీకింగ్. జమ్మూ కాశ్మీర్ అంటే లదాఖ్ ఇంక్లూడెడ్గా 6 స్థానాలు ఉండే. దాంట్లో ఇప్పుడు ఆర్టికల్ 370 రివోక్ అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ని సపరేట్గా యూనియన్ టెరిటరీ అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్హుడ్కి వచ్చేస్తుంది, కానీ లదాఖ్ యూనియన్ టెరిటరీగానే ఉండిపోతుంది. అక్కడ ఒక సీటు, ఇటువైపు 5 సీట్లు, టోటల్ 6 ఉండే ముందు, ఇప్పుడు 5 ఒకటైంది. ఈ 5 స్థానాల్లో మనం చూస్తున్నట్లయితే డెఫినెట్గా ఈ బీజేపీకి పట్టున్న 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి ఉదంపూర్, ఒకటి ఇంకొకటి జమ్మూ. ఈ 2 హిందూ డామినేటెడ్ సీట్స్ అంటాం మనం ఎప్పుడు. సో ఈ సీట్స్లో 2009 అనుకుంటాను కాంగ్రెస్ గెలిచారు ఈ 2 స్థానాల్లో. కానీ దాని తర్వాత వచ్చిన 2014, 2019 ఎలక్షన్లో బీజేపీ గెలిచారు అక్కడి నుంచి. సో ఈవెన్ పిఎంఓలో ఉన్న బీరేందర్ సింగ్, ఆయన కూడా అక్కడి నుంచి ఎంపీ అన్నమాట, ఉదంపూర్ నుంచి. కాకుండా కానీ వ్యాలీలో అంటే జమ్మూ కాశ్మీర్లో వ్యాలీ అంటాం, మన కాశ్మీర్ వైపు వ్యాలీ అంటాం. వ్యాలీలో ఎప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ లేకుంటే పీడీపీ వీళ్ళిద్దరు నడుస్తుంది అనమాట. కాంగ్రెస్కి 2 స్థానాల్లో కూడా అసలు హోప్ లేదు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు అలయన్స్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి బహుశా ఒక సీట్ రావచ్చు, బహుశా చెప్పలేము. అది ఎందుకంటే నేషనల్ కాన్ఫరెన్స్ మీద ఉంటుంది, వాళ్ళ సీట్ ఇచ్చి వాళ్ళ క్యాండిడేట్ మంచిగా ఉంటుంది. కానీ జమ్మూ వైపు అయితే ఛాన్సే లేదు వాళ్ళకి అసలు. అది కాకుండా లద్దాఖ్లో కూడా మనం చూస్తే, లద్దాఖ్లో కూడా బీజేపీ లాస్ట్ టైం ఎలక్షన్ గెలిచారు. దానికన్నా ముందు ఇండిపెండెంట్ గెలిచారు. దానికన్నా ముందు కూడా ఈ బుద్ధిస్ట్ ఒక అలయన్స్గా ఒక ఇండిపెండెంట్ గెలిచారనమాట. సో మనం చూడాల్సింది మెయిన్గా ఈ 5 సీట్లలో జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్లో ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది. 19 తారీఖు పోలింగ్ ఇస్ డన్. జమ్మూలో జమ్మూ సైడ్ నౌ ఈజ్ 25వ తారీఖు పోలింగ్ అయిపోయింది. ఇంకా జరగాల్సింది అనంతనాగ్ రజౌరీ, అది 1 కాన్స్టిట్యున్సీ, కానీ దాన్ని స్ప్లిట్ చేసి పేరు చెప్తారు. అనంతనాగ్ రజౌరీ ఈజ్ ఆన్ 7th May, 7వ తారీఖు. ఓకే. శ్రీనగర్ 13, ఎందుకంటే ఇది టెర్రరిస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్ కాగానే ఒక్కొక్క సీట్కి సపరేట్గా పోలింగ్ పెడుతున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్ని మూవ్ చేయాల్సి వస్తుంది. చాలా మటుకు అన్ని స్థానాలు ఒకటేసారి చేస్తే టెర్రరిస్ట్కి ఇదే ఆపర్చునిటీ దొరుకుతుందని చేశారు వాళ్ళు. అది ఉంటుంది. అది కాకుండా బారాముల్లా 20వ తారీఖు 20th May,
అదే రోజు లద్దాఖ్లో కూడా పోలింగ్ నడుస్తుంది 20th May. ఓకే. సో ఈ 6 స్థానాలకు ఉన్న పోలింగ్ మనం చూస్తున్నాం. ఈ బిట్గా చూస్తే సపరేట్గా ఎలక్షన్ నడుస్తుంది. దాంట్లో 2 సీట్లు ఆల్రెడీ పోలింగ్ అయిపోయినాయి, 4 సీట్లు పోలింగ్ కావాల్సింది అనమాట. సో మనం చూసినట్టే 2019లో మనం ఎగ్జాక్ట్లీ వీ షుడ్ గో టు ద సీట్స్. ఏం జరిగింది అప్పుడు? ఇప్పుడు మనం చూస్తుంది కన్సాలిడేటెడ్ జమ్మూ కాశ్మీర్, అదే మొత్తం సపరేట్ లదాఖ్ కలిపి ఉన్న దాంట్లో 2014లో బీజేపీ 3 స్థానాలు గెలుచుకున్నారు. అంటే 2 ఇప్పుడున్న జమ్మూ కాశ్మీర్లో, లద్దాఖ్లో 1 స్థానం. అది 2019 కూడా అదే జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా 2014, 2019 3 స్థానాలు గెలుచుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ రీజియన్లోని జమ్మూ అండ్ ఉధంపూర్ 2, అటు సైడ్ లదాఖ్ వైపు అటు. సో కాశ్మీర్ లో 3 స్థానాలు పీడీపీ గెలుచుకుంది. లాస్ట్ ఇంత 0 ఇంత మేము ఎక్కడ చేసాం, అది చేసాం, మేము 370 తీసేస్తాం అని చెప్పిన మనుషులు, మేము పవర్కి వస్తే రివోక్ చేసేస్తాం, మళ్ళీ 370 తీసుకొస్తాం అని చెప్పి మనుషులకి వచ్చిన 0 సీట్స్. అవును. 2014లో జరిగిన ఎలక్షన్లో పీడీపీ అంటే మెహబూబా ముఫ్తీ పార్టీ వాళ్ళు 3 స్థానాలు గెలుచుకున్నారు. కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. ఫరూక్ అబ్దుల్లా 2019లో వాళ్ళు 3 స్థానాలు గెలుచుకున్నారు. అక్కడిక్కడ వీళ్ళ ఫుట్బాల్. కానీ ఈసారి ఇలా ఇండియా అలయన్స్ అని పెట్టుకున్నారు, కానీ పీడీపీ ఈజ్ నాట్ ఎన్ అలయన్స్. ఓకే. ఓన్లీ ద అలయన్స్ ఇస్ బిట్వీన్ నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ అన్నమాట. సో లద్దాఖ్లో ఉన్న సీటు కాంగ్రెస్కి ఇచ్చారు వీళ్ళు. లద్దాఖ్లో ఉన్న సీటు మీరు పోటీ చేయండి, మేము అక్కడి నుంచి పోటీ చేయమని చెప్పారు. ఎందుకంటే లద్దాఖ్లో చాలా మట్టుకు చాలా చిన్న పాపులేషన్, ఐ థింక్ 160,000 ఓట్లు అంతే ఉంది అక్కడ. కానీ దాంట్లో చాలా మటుకు ఒక కన్సిడరబుల్ సెగ్మెంట్ కార్గిల్ వైపు ఉంది, విచ్ ఇస్ ముస్లిం డామినేటెడ్. ఓకే. సో అక్కడ కార్గిల్లో ఉన్న ముస్లిం డామినేటెడ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, వీళ్ళ హిల్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. అక్కడ దిస్ ఫరూక్ అబ్దుల్లాస్ పార్టీ హెడ్ వన్, దీనికన్నా ముందు గెలిచారు. కానీ అటువైపు లదాఖ్ ఆటోనమస్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏమో బీజేపీ గెలిచారు. సో దట్స్ ఆల్వేస్ ఆ హిందూ, ఆ బుద్ధిస్ట్ అండ్ ముస్లిం. యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్తుంటాను, యాక్చువల్లీ జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ లదాఖ్ చూస్తే జమ్మూ ఏమో హిందూ మెజారిటీ ప్లేస్, కరెక్ట్. కాశ్మీర్ ఏమో ముస్లిం, అది కూడా సున్నీ ముస్లిమ్స్. అండ్ లదాఖ్ వస్తే పూర్తిగా లే ప్రాంతం అంతా కూడా బుద్ధిస్ట్. అండ్ కార్గిల్కి వస్తేనేమో షియా. 4 మతాలు, 4 రిప్రజెంటేషన్స్. నేను యాక్చువల్లీ మేము ఒక వీడియోలు చేసాం సార్. యాక్చువల్లీ మీరు కొంచెం మాకు అనలైజ్ చేయండి. యాక్చువల్లీ కార్గిల్కి వెళ్ళామనుకోండి, ఖొమైనీ ఫోటోలు కనబడతాయి. ఇప్పుడు ఇరాన్ ఖొమైనీ షియా. ఇక్కడికి వచ్చామనుకో పాకిస్తాన్ జిందాబాద్ అవి కనిపించాయి గతంలో. జమ్మూకి వస్తే హిందూ అండ్ లదాఖ్ లే వస్తేనేమో లామా. ఇన్ఫాక్ట్ నేను నిన్న కూడా లదాఖ్లో ఉన్న బీజేపీ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడాను. నేను అక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటని తెలుసుకోవడానికి. ఇట్స్ అ వెరీ డీటెయిల్డ్ డిస్కషన్. ఆన్లైన్ ఒక మీట్ ఉండే. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ట్రావెలింగ్ టు లదాఖ్ దిస్ వీక్. 2 రోజులు ఉంటాను నేను లదాఖ్లో. ఐ కెన్ రిపోర్ట్ నేషనల్ తీసుకుందాం మనం. కానీ ఈసారి ఏం జరిగిందంటే సాయి గారు, యూజువలీ ఇంటర్నేషనల్ బార్డర్ మనకి ఈ జమ్మూ రెసై అంట. జమ్మూ ఒకటే కదా, కాన్స్టిట్యున్సీ పేరు జమ్మూ రెసై, RESAI. ఈ లోక్సభ స్థానాలకి యాక్చువల్లీ 18 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దాని కింద. 18 అసెంబ్లీ సెగ్మెంట్స్. యూజువలీ మన స్టేట్స్ చూస్తే 6-7 ఉంటాయి. కానీ పాపులేషన్ తక్కువ ఉందని చెప్పేసి 18 అసెంబ్లీ సెగ్మెంట్ ఒక లోక్సభ సెగ్మెంట్ కింద వస్తుంది. సో దట్ ఈస్ జమ్మూ రెసై ఏరియాలో పోలింగ్ జరిగినప్పుడు చాలా మటు కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆల్మోస్ట్ 9 అసెంబ్లీ సెగ్మెంట్స్ 70% కన్నా ఎక్కువ పోలింగ్ జరిగింది సాయి గారు. ఎప్పుడు అక్కడ పోలింగ్ ఉన్న రోజు ఏం చేస్తారంటే పాకిస్తాన్ వైపు నుంచి ఫైరింగ్ చేస్తూనే ఉంటారు పొద్దున్న నుంచి. ప్రీవియస్ నైటే స్టార్ట్ చేస్తారు. అక్కడ 2 బార్డర్లు ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ బార్డర్, రెగ్యులర్గా పాకిస్తాన్తో డివైడ్ చేసిన బార్డర్ ఒకటి ఉంది. ఇంకోటి LOC, మనం చూస్తాం లైన్ ఆఫ్ కంట్రోల్, దట్ ఈస్ డిస్ప్యూటెడ్ టెరిటరీ. మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్తాం, వాళ్ళేమో ఆజాద్ కాశ్మీర్ అని మన వైపు చెప్తారు. ఇదంతా చెప్పుకుంటూ ఉంటారు మనం అక్కడిక్కడ. కానీ దీంట్లో 2 సెగ్మెంట్లు ఉన్నాయి. సో ఈ 2 దాంట్లో కూడా ఈసారి ఫైరింగ్ ఏం జరగలేదు. సో దానికోసం వెరీ పీస్ఫుల్, చాలా బాగా పోలింగ్ జరిగింది. అండ్ ఫస్ట్ టైం పీపుల్ ఆర్ కమ్ అవుట్ టు ఓట్. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా మనం చూస్తే 2019లో కూడా అఖ్నూర్ అండ్ విజయపూర్ అని 2 సెగ్మెంట్లలో ఫైరింగ్, చాలా వాటి క్రాస్ బార్డర్ ఫైరింగ్ ఉండే ఆ టైంలో, ఎలక్షన్ రోజు. అప్పుడు భయపడతారు కదా బయటికి రావడం, ఎవరు వస్తారు బయటికి, ఎవరు రారు. పాకిస్తాన్ అని చెప్తారు, చూడండి 40% ఓటింగ్ జరిగింది. ఇదే ఎందుకంటే ఒక టైంలో మనం చూసాం, ఇదే కాంగ్రెస్ డెమోక్రసీ గురించి మాట్లాడతారు. వీళ్ళు ఒక ఎలక్షన్ నడిపించారు కాంగ్రెస్ హయాంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్లో. మీకు గుర్తుండు సాయి గారు, 4% వాజ్ ద ఓటింగ్, 4%. అండ్ నాకు గెలిచి మన ఉమర్ అబ్దుల్లా వచ్చి నేనే గెలిచాను చూడండి నన్ను అని చెప్పి పెద్ద డ్రామా చేశారు ఆయన. సో అది మనం చూడాల్సింది. వీళ్ళది ఏంటి,
వీళ్ళ పట్టైంది. బట్ లెట్ us now look at the vote percentage, సాయి గారు. ఇది చాలా దారుణం సార్ అసలు. సో ఇది అసలు నిజంగా అసలు అన్ఇమాజినబుల్, ఎవరు కూడా ఊహించరు. ఇందులో యాక్చువల్లీ మీరు లద్దాఖ్ తీసేస్తే ఇంకా పెరుగుతుంది బీజేపీ ఓట్, ఎందుకంటే అక్కడ 1,60,000 ఓట్లే ఉన్నాయి అక్కడ. సో ఇట్ ఫ్రమ్ 34%. 2009లో నేను చెప్పింది దీనికంటే ముందు, 2009లో జమ్మూలో ఉన్న ఉదంపూర్, ఈ 2 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నారు 2 సార్లు. 2009లో, దానికన్నా ముందు కూడా ఇట్ వాజ్ ఆల్వేస్ వన్ బికాజ్ హిందూ డామినేటెడ్, కాంగ్రెస్కి ఓట్ వేస్తుండే. కానీ 2014 నుంచి మోదీ గారు వచ్చినప్పటి నుంచి, అంటే మోదీ గారు ఫస్ట్ టైం పోటీ చేసినప్పటి నుంచి, మోదీ గారు లీడింగ్ ద పార్టీ 34%, దాని పెరిగి 46%, ఆల్మోస్ట్ 12% ఇంక్రీస్. కాంగ్రెస్ కూడా పెరిగింది 22 to 28, 5%, 5.6. నేషనల్ కాన్ఫరెన్స్ చూడండి 3.21. దానికోసం ఇక్కడ ఈ డిఫరెన్స్ బిట్వీన్ నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ పీడీపీ మీకు చాలా క్లియర్గా 2014లో కనిపిస్తుంది సాయి గారు. అక్కడ 11 ఉంటే ఇక్కడ 21. దానికోసం పీడీపీకి 3 సీట్లు వచ్చినాయి. కానీ సిచ్యువేషన్ మారింది అక్కడికి వెళ్ళినప్పుడు. ఈసారి వాళ్ళ ఇద్దరిది ఓట్ షేర్ పడ్డది, ఇద్దరిది ఓట్ షేర్ పడిపోయింది. దానికోసం కాంగ్రెస్ కొంచెం ఇంక్రీజ్ అయ్యారు అక్కడ, ఎందుకంటే కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్స్ వచ్చినాయి అక్కడ, ఇది మన కాశ్మీర్ వ్యాలీ రీజన్లో. సో అక్కడ మనం చూసి వీళ్ళు ఈ సెగ్మెంట్ యూఆర్ సీయింగ్ ది 7.87, అంటే 11 తగ్గింది, కానీ వీళ్ళు 3 సీట్లు గెలుచుకున్నారు. సో విచ్ ఇస్ అన్ ఐరనీ ఆఫ్ సార్ట్. ఇక్కడ చూస్తున్నాను యాక్చువల్లీ సార్, అనంతనాగ్లో 13 లక్షల ఓట్లుంటే కేవలం 1,24,000 మాత్రమే ఎన్సీకి పడ్డాయి, నేషనల్ కాన్ఫరెన్స్కి. అంటే 9.7% టర్న్అవుట్. ఎందుకంటే బాయ్కాట్ కాల్ ఇచ్చారు అప్పుడు. వీళ్ళు వ్యాలీలో టెర్రరిస్ట్ చాలా పవర్ఫుల్ ఉండే ఆ టైంలో. అది కాకుండా ఈవెన్ ఇక్కడ కూడా శ్రీనగర్లో అయితే 15.6% టర్న్అవుట్. దానికన్నా ముందు ఒక ఎలక్షన్ 4%లో గెలిచారండి, 4% టర్న్అవుట్ సాయి గారు ఉండే. వీళ్ళు ఏం మాట్లాడతారు సార్? అదే డెమోక్రసీ గురించి మాట్లాడతారు కదా, డెమోక్రసీ గురించి. అట్ ద టైమ్ యూ సీ జమ్మూ, ఇట్లా రికార్డ్ పోలింగ్ అక్కడ, అది చెప్తాను. సో జమ్మూ, అలాగే జమ్మూలో 80% పోలింగ్ ఉంది అది, అండ్ లదాఖ్ లో 76% అండ్ ఉధంపూర్ లో 79%. సో డిఫరెంట్ హిందువులు ఓట్లేస్తున్నారు. అక్కడేమో డెమోక్రసీ గురించి మాట్లాడతారు, కానీ వ్యాలీలో ప్రొటెస్ట్, బంద్, ఆ రోజు షట్ డౌన్ అంతా ఉండే. కానీ ఇప్పుడు జరగదు, ఈసారి జరగదు. ఈసారి బాగానే జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు జరిగిన దాంట్లో 2 పోలింగ్ మనం మాట్లాడుకున్నట్ల ఉధంపూర్ అండ్ జమ్మూ, ఈ 2 హిందూ డామినేటెడ్ సీట్స్ ఆర్ ఆల్రెడీ గాన్ ఫర్ ఓటింగ్. అవి ఓటింగ్ అయిపోయింది. ఇప్పటి నుంచి వ్యాలీలో స్టార్ట్ అవుతుంది, అనంతనాగ్, శ్రీనగర్ అండ్ బారాముల్లాలో కూడా డెవలప్మెంట్ ఉంది సాయి గారు. ఐ వోంట్ బి సర్ప్రైజ్. ఇప్పుడు ఒక ట్రైన్ సర్వీస్ ఉంది బారాముల్లా దాకా. ఓకే, ఒక ట్రైన్ సర్వీస్ ఉంది మీకు. సో ఇట్ గోస్ రైట్ టు ద బార్డర్ ఆల్మోస్ట్. కరెక్ట్. సో అక్కడ డెవలప్మెంట్ లాస్ట్ ఈ 370 రివోక్ అయిన తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ అక్కడ ఉన్న ప్రజలు చూస్తున్నారు, వాళ్ళకి తెలిసిపోయింది. దానికన్నా అన్నిటికంటే ఇంపార్టెంట్ సాయి గారు, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మన దగ్గర పాకిస్తాన్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ అని చెప్పొచ్చు. అంటే 1947 తర్వాత చాలామంది పంజాబ్ వైపు, హర్యానా వైపు, ఢిల్లీ వైపు వచ్చారు, చాలామంది సెటిల్ డౌన్ అయిపోయారు రెఫ్యూజీస్గా. వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యాచురల్లీ సిటిజన్షిప్, మన ఇండియన్ సిటిజన్సే కదా అప్పుడు కూడా వాళ్ళు. కానీ పాకిస్తాన్కి వచ్చిన, వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ని జమ్మూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా అండ్ మన నెహ్రూ కలిసి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇవ్వలేదు సాయి గారు. ఆలోచించండి, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇవ్వలేదు. అంటే మీరు యు ఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. ఏది వాళ్ళు ఇండియన్ సిటిజన్స్గా ఉండి కూడా అదే వాళ్ళు ఢిల్లీకి వెళ్తే సిటిజన్స్ అయిపోతున్నారు. కానీ జమ్మూ కాశ్మీర్ ఉన్నప్పుడు దాకా మీరు లోకల్ అసెంబ్లీకి ఓట్ చేయొచ్చు, బట్ యూ కెనాట్ ఓట్ ఫార్ లోక్సభ. ఫస్ట్ టైం ఈ వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిన సో కాల్డ్ రెఫ్యూజీస్ హు ఆర్ యాక్చువల్లీ ఇండియన్ సిటిజన్స్, వాళ్ళకి ఈసారి ఓటింగ్ రైట్స్ వచ్చింది సాయి గారు. అండ్ దే ఎక్సర్సైజ్. జమ్మూ అండ్ ఉధంపూర్లో చాలామంది ఉంటారు వీళ్ళు వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిన. ఫస్ట్ టైం ఆలోచించి, వీళ్ళ కుట్ర ఆలోచించండి. షేక్ అబ్దుల్లా అంటే వీళ్ళిద్దరు కలిసి, ఈ షేక్ అబ్దుల్లా అండ్ నెహ్రూ కలిసి భారతదేశాన్ని రికగ్నైజ్ చేయం కాశ్మీర్ వాళ్ళు, దానికోసం మీరు లోక్సభకి ఓట్ వేయలేరు, బట్ యూ కెన్ ఓట్ ఫర్ అసెంబ్లీ ఓన్లీ. కానీ ఫస్ట్ టైం 370 తీసేసిన తర్వాత దట్ సిచ్యువేషన్ హెస్ చేంజ్. ఇప్పుడు వీళ్ళు లోక్సభకి కూడా ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నారు సాయి గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ స్పెసిఫికలీ ఈ 370 రివోక్ అయిన తర్వాత ఎస్సీ కమ్యూనిటీకి అక్కడ రిజర్వేషన్ లేకుండే వాళ్ళకి. మన దగ్గర కాంగ్రెస్ చాలా మాట్లాడతారు కదా ఎస్సీ రిజర్వేషన్ అది ఇది అని చెప్పి. రిజర్వేషన్ లేకుండే 370 ఉన్నదాకా. 3 STస్కి ఉండే షెడ్యూల్డ్ ట్రైబ్, కానీ షెడ్యూల్డ్ కాస్ట్కి రిజర్వేషన్ లేకుండే అక్కడ. అది చాలా అంటే భారతదేశంలోనే ఉండి, భారతదేశంలో ఒక రాష్ట్రం 70 సంవత్సరాల దాకా అక్కడున్న ఎస్సీ ప్రజలకు రిజర్వేషన్ ఇవ్వలేదు.
ఇది కాంగ్రెస్ చేసిన పని, మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ ఏడుస్తూనే ఉంటాడు కదా, క్యాస్ట్ సర్వే మీరు ఏం చేశారు జమ్మూ కాశ్మీర్లో? అండ్ యాక్చువల్లీ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ ఇప్పుడు 6 సీట్ల గురించి మనం మాట్లాడుతున్నాం కానీ ఈవెన్ POJKలో ఉన్న 24 సీట్లు రిజర్వ్ చేసింది భారత ప్రభుత్వం. ఆ రిజర్వ్డ్ సీట్స్ కూడా మనవే అక్కడ. కానీ అది ఒక నోషనల్ బట్ ఇట్ షుడ్ బి మాట్లాడాల్సిన సో నేను ఇప్పుడు మనం 370 గురించి అది కాకుండా ఈ వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ కోసం కూడా ఈసారి వాళ్ళ దాంట్లో కూడా రికార్డ్ పోలింగ్ జరిగింది. ఫస్ట్ టైం వాళ్ళ ఎంతూజియాజం దాంట్లో ఉందన్నమాట. అండ్ నేను అగైన్ ఎంఫసైజింగ్ వెరీ పీస్ఫుల్ పోలింగ్ దిస్ టైం. ఓకే, మనం కానీ వ్యాలీకి వచ్చినప్పుడు ఇప్పుడు చూడాలి ఏం నడుస్తుంది అక్కడ ఏమైనా బాంబ్ బ్లాస్ట్ ఉంటుందో. నిన్న ఒక ట్రేడర్ని ఎవరైనా చంపారు టెర్రరిస్టు, కానీ నడుస్తున్నారు, కానీ చాలా మటుకు తగ్గింది. ఎస్పెషల్లీ డిమానిటైజేషన్ తర్వాత రాళ్ళు విసిరేయడం బంద్ అయింది. ఇక్కడ ఓల్డ్ సిటీలో బంద్ అయింది, జమ్మూ కాశ్మీర్లో బంద్ అయింది. కరెక్ట్. ఓల్డ్ సిటీ హైదరాబాద్లో కూడా రాళ్ళు విసిరడం లేదు ఇప్పుడు. లేకుంటే ఫ్రైడే ప్రయాస తర్వాత ఉంటుండే, గొడవ ఉంటుండే, ఇప్పుడు అది లేదు. RIF బండ్లు ఎప్పుడు నేను అల్వాల్ నుంచి వస్తున్నప్పుడు నేను చూస్తుంటాను, వాళ్ళ షామీర్పేట్ వైఫ్ నుంచి RIF వాళ్ళ బండ్లు వస్తుంటుంది, టియర్ గ్యాస్ యూనిట్స్ అని. ఇప్పుడు ఏం కనిపించట్లేదు, ఇప్పుడు అసలు ఏమి లేదు అక్కడ అనమాట గొడవ. సో డిమానిటైజేషన్ రియలీ వర్క్డ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. కానీ సాయి గారు మనం చూడాల్సింది మెయిన్గా ఇట్ ఇస్ నాట్ జస్ట్ జమ్మూ కాశ్మీర్. ఓకే, మనకు ఆ సిచ్యువేషన్ అర్థమైపోయింది. కానీ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్ ఇస్ లదాఖ్. ఒకటే సీట్ అండ్ ఇట్స్ యూనియన్ టెరిటరీ. ఈసారి అక్కడున్న డివిజన్ మీరు చెప్పినట్లు కార్గిల్ వైపు ఏమో షియాజ్ ఉన్నారు, మిగతా ఆల్మోస్ట్ 80% ల్యాండ్ మాస్లో ఉండేది బుద్ధిస్ట్. అండ్ దట్ టు ఆ చూస్తున్న పెద్ద మాస్ లేదు, దాంట్లో చైనా చాలా మటుకు తీసుకెళ్ళిపోయింది. నెహ్రూ గారు గిఫ్ట్ ఇచ్చారు, ఆల్మోస్ట్ ఒక హర్యానా సైజ్ ఉన్న ఒక స్టేట్ నెహ్రూ గారు గిఫ్ట్ ఇచ్చేశారు చైనాకి. ఇటువైపు పాకిస్తాన్కి ఆ సైడ్ కూడా ఇచ్చేశారు. సో మిగిలిన చాలా చిన్నది. కానీ లడాక్ ఇస్ ఎ వెరీ ఇన్హాస్పిటబుల్ టెరైన్ అని చెప్తామని, ఎందుకంటే వెదర్ వైజ్ చాలా హార్ష్గా ఉంటుంది, డిస్టెన్సెస్ చాలా పెద్దగా ఉంటుంది. అది కాకుండా అక్కడున్న పాపులేషన్ కూడా చాలా తక్కువ. సో దానికోసం మనం చూస్తున్నాం 160,000 ఓట్స్ ఎక్కడ ఉన్నాయి. అక్కడ మన దగ్గర ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా దానికన్నా ఎక్కువ ఉంటుంది మన దగ్గర. సో బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనం దానికన్నా ముందు వెళ్ళే ముందు వీ షుడ్ ఆల్వేస్ లుక్ అట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ లాస్ట్ టైం ఏం జరిగింది చేంజెస్. ఎందుకంటే అగైన్ దీంట్లో మనం ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ లుక్ అట్ ద చేంజ్ అసెంబ్లీ. ఇది అసెంబ్లీకి జరిగిన పోటీ ఇది. కరెక్ట్. దాంట్లో బీజేపీ ఇంక్రీజ్ చూడండి సాయి గారు, 25 సీట్లు పెరిగింది. 25 సీట్కి వచ్చి 14 సీట్లు పెరిగింది. 23% ఓట్ షేర్. దేర్ ఓట్ షేర్ ఇస్ మోర్ దెన్ కాంగ్రెస్. yes. ఈవెన్ దో కాంగ్రెస్ ఆల్సో 10% ఎక్కువ చేశారు, కానీ సీట్లు తగ్గింది వాళ్ళ రైస్. ఓకే, 13 సీట్లు తగ్గింది వీళ్ళకి నేషనల్ కాన్ఫరెన్స్కి. ఓకే, మహబూబా ముఫ్తీకి 7 సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఓకే, సో బీజేపీ గాట్ 14. అప్పుడు మనం చూసాం ఇది పెద్ద సస్పెండెడ్ యానిమేషన్ లాగా, ఇక్కడ ఎవరికి మెజారిటీ రాకుండా టైఅప్ చేసుకున్నారు మహబూబా ముఫ్తీతోని. బీజేపీ నడిపించారు గవర్నమెంట్, దాని తర్వాత ఆ గవర్నమెంట్ పడిపోయింది. దాని తర్వాత ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు, గవర్నర్స్ రూల్ పెట్టారు, దాని తర్వాత ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు. దాని తర్వాత ఆర్టికల్ 370 తీసేశారు. సో ఇట్స్ బిగ్గర్ గేమ్ ప్లాన్ అప్పుడు. సో ఎందుకంటే ద ఆర్టికల్ 370 రివోక్ చేయాల్సి వచ్చింది. దే డింట్ హ్యావ్ టు పాస్ ఎ న్యూ లా. ఉన్నదాన్ని రివోక్ చేశారు అంతే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టేసి. సో దట్ ఈస్ వై ఐ పుట్ ద నోట్ దేర్, లదాఖ్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అంటిల్ 2019. మనం చూస్తున్న ఇప్పుడు దాని ప్రకారం ఈ 2014 సీట్స్ పెరిగి ఇక్కడ వచ్చినప్పుడు పెరిగి ఇంక్రీజ్ అయిందన్నమాట. కానీ మనం చూడాల్సింది లదాఖ్. సో వీల్ నాట్ ఇగ్నోర్ దిస్ అండ్ విల్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ పిక్చర్ నౌ. లదాఖ్ ఏంటి? బికాస్ లదాఖ్ అనే స్టేట్ ఒక యూనియన్ టెరిటరీగా ఉన్న దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి సాయి గారు. ఇన్ఫాక్ట్ మనం చూస్తున్న ఏంటంటే అక్కడున్న సిట్టింగ్ ఎంపీని కూడా డ్రాప్ చేసేసారు ఈసారి బీజేపీ. జామ్యాంగ్ ఒక యంగ్ ఫైర్ బ్రాండ్ లీడర్ పార్లమెంట్ స్పీచ్ ఇస్తే చాలా మంది ఆర్టికల్ రివ్యూ చేసిన టైంలో ఆయన స్పీచ్ చాలా వైరల్ ఉంది. కానీ ఆయనకు కొన్ని ఇష్యూస్ ఉండే అక్కడ. లోకలీ హీ వాజ్ నాట్ పాపులర్, కొంచెం అరగెంట్ టైప్ అయి ఎంపీ కాగానే కాన్స్టిట్యూన్స్ దాన్ని టచ్ ఉండకుండా. సరే డెవలప్మెంట్ ప్లాన్స్ చేశారని ఆయన చెప్తున్నారు, కానీ చాలా మటుకు లదాఖ్లో చేసిన డెవలప్మెంట్ ప్లాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్చువల్, ఆయన ఇండివిజువల్గా ఏం చేయలేదు అక్కడ. సో ఈసారి టాషీ గెస్లాంగ్ అని చెప్పి లదాఖ్ నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్, లదాఖ్ అటానమస్ కౌన్సిల్. నేను దీనికన్నా ముందు చెప్పాను మీరు, కార్గిల్ వైపు అటానమస్ కౌన్సిల్ ఉంది, అటువైపు లదాఖ్ వైపు ఉంది. లదాఖ్ ఇస్ కంట్రోల్ బై బీజేపీ అనమాట, ఆ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇది లేలో ఉంది ఇది. సో ఆయన్ని ఈసారి బడిలో దింపారు బీజేపీ వాళ్ళు. అండ్ జామ్యాంగ్ షరింగ్ నామ్గ్యాల్ వాస్ డినైడ్ అ సీట్. లాస్ట్ ఒక వారంలో 4 రోజుల నుంచి నాకు రెగ్యులర్గా రాత్రిపూట పొద్దున మెసేజెస్ వస్తున్నాయండి. ఈ వీడియోలు చూడండి సురేష్ గారు, వాళ్ళ సెక్రటరీ వాళ్ళ సపోర్టర్స్ కలిసి మోదీ గారిని తిడుతున్నారు, అమిత్ షా గారిని తిడుతున్నారు, బీజేపీ ఇస్ ఫినిష్డ్ ఇన్ లదాఖ్ అని చెప్తున్నారు. పోతే ఒక సీటే కదా, పెద్ద విషయం కాదు. దాని నడుమ సోనం వాంగ్చుక్ వచ్చి క్లైమేట్ చేంజ్ ప్రొటెస్ట్ నడుస్తుంది అక్కడ, ఇంకా ప్రొటెస్ట్ నడుస్తుంది 6 షెడ్యూల్ ఆర్టికల్ 370. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన లదాఖ్ అంటే ఇక్కడ ఉందిరే మోటార్ బైక్ రైడ్కి వెళ్దాం అంతే, దానికన్నా ఎక్కువ మన వాళ్ళకి లదాఖ్తో కనెక్షన్ ఏం లేదు.
కానీ లదాఖ్ ఈజ్ అ వెరీ వెరీ ఇకలాజికల్లీ ఫ్రజైల్ ప్లేస్. అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టలేము మనం. స్ట్రాటజికలీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మన చైనాతో డీల్ చేస్తున్నప్పుడు గల్వాన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వీ హ్యావ్ బిల్ట్ రోడ్స్. మీకు గుర్తుంటుంది, ఏకే ఆంటనీ గారు పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు. మీరు లదాఖ్లో రోడ్లు ఎందుకు కట్టలేదని ఎవరో క్వశ్చన్ అడిగితే చైనా వాళ్ళకి కోపపడతారు, దానికోసం మేము కట్టలేదన్నారు. ఇమాజిన్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఎ కంట్రీ సేయింగ్ దిస్. బట్ నెవర్దలెస్ ఇక్కడ జరిగిన దాంట్లో, ఈ జరిగిన కౌన్సిల్ ఎలక్షన్లో కూడా గ్యాసాన్ వన్ దట్ పోస్ట్ బికాస్ బీజేపీ అప్పుడు 15 సీట్లు గెలుచుకున్నాయి 26 సీట్లో. దట్ ఈస్ ద లదాఖ్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్. వీళ్ళకి సపరేట్ కౌన్సిల్స్ ఉంటుంది సాయి గారు, వాళ్ళకి కొంచెం అటానమీ ఎక్కువ ఉంటుంది అక్కడ అనమాట. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ద బుద్ధిస్ట్ లదాఖ్ అప్పుడు జరిగిన ఒక కాంట్రవర్సీకి మనం రిటర్న్ వెళ్ళాలి సాయి గారు. ఈ లదాఖ్ అని డివైడ్ చేసినప్పుడు, అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పుడు లదాఖ్ సపరేట్ ఉండే. ఇట్ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. కానీ షేక్ అబ్దుల్లా అండ్ నెహ్రూ కలిసిన గేమ్లో దీన్ని జమ్మూ కాశ్మీర్లో తీసుకున్నారు. అప్పుడున్న ప్రెసిడెంట్ ఆఫ్ ద లదాఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ నెహ్రూని రిక్వెస్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ హీ డిమాండెడ్ that Ladakh will not be a part of Jammu Kashmir. మీరు కావాలంటే మమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పెట్టుకోండి యూనియన్ టెరిటరీగా, ఆర్ టేక్ అస్ టు ఈస్ట్ పంజాబ్. పంజాబ్ ఎక్కడుంది? ఈస్ట్ పంజాబ్కి తీసుకెళ్తామంటున్నాడు, మమ్మల్ని అక్కడ కనెక్ట్ చేసుకోండి, బట్ వీ డోంట్ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. దానికోసం లదాఖ్లో ఇప్పుడు దాకా ఉన్న గవర్నమెంట్స్, ఈ షేక్ అబ్దుల్లా కానీ, దాని తర్వాత ఫరూక్ అబ్దుల్లా, దాని తర్వాత ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ, ఎవరైనా ఉండి లదాఖ్ డెవలప్మెంట్ వీళ్ళు చేయలేదు. మొత్తం డబ్బులు గుంజుకపోయినా అంతా కాశ్మీర్ వైపు వెళ్ళింది. దాంట్లో చాలా మటుకు వీళ్ళ పాకెట్లోనే పోయింది. మనందరికి తెలుసు, ఈ జమ్మూ కాశ్మీర్లో జరిసిన 35,000 కోట్లు 40,000 కోట్లు ఒక సంవత్సరంలో ఈ అబ్దుల్లాసు, మహబూబా ముఫ్తీ కలిసి కొట్టేశారు. దిస్ ఇస్ అ ప్రూవెన్ థింగ్. సిఏజీ రిపోర్ట్స్లో ఉంది చాలా మటుకు. కానీ వీళ్ళు ఏం అనకుండా ఒట్టిగా కూర్చున్నారు, ఎందుకంటే ఎందుకు అప్సెట్ చేయడం వీళ్ళని అని చెప్పేసి. కానీ 370 పోయిన తర్వాత వీళ్ళు ఏడుపు మొక్క అది కదా, మరి డబ్బులు పోయినాయి. మాది యసీన్ మలిక్ వాజ్ గివెన్ మనీ సాయి గారు. అవును, వాడికి 3-4 లక్షలు జీతం ఇస్తుండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మా మన్మోహన్ సింగ్ ఒక టెర్రరిస్ట్కి, ఆలోచించండి, చాలామందికి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ సపరేట్ శాలరీ ఇస్తుండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెర్రరిస్ట్కి. అది మోదీ గారు వచ్చిన తర్వాత బంద్ చేశారు ఆ స్కీమ్ అది. సో ఇక్కడ మనం ఏం చూడాలంటే వాట్ ఆర్ ది ఇష్యూస్ హియర్. లదాఖ్లో నేను చెప్పినట్టు మాట్లాడుకుంటే నాకు కూడా చాలా మటుకు ఇష్యూస్ ఒకటి తెలిసింది. ఒకటి, వాళ్ళు స్టేట్హుడ్ డిమాండ్ చేస్తున్నారు, అది డౌట్ఫుల్ రావడం. ఎందుకంటే యూనియన్ టెరిటరీగానే ఉంచుకుంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు హ్యావ్ ఎ కంట్రోల్. చాలా స్ట్రాటజిక్గా ఉన్న ప్లేస్ అది. ఇంకోటి ఏంటంటే 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయమంటున్నారు. సో మన ప్రేక్షకులు కూడా 6th షెడ్యూల్ అంటే ఏంటి అనేది చాలా మంది అడుగుతూనే ఉంటారు. సో దీనికి ఒక అజిటేషన్ చాలా రోజులు నడుస్తుంది అక్కడ సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారు మాట్లాడినప్పుడు కూడా లేగ్ అపెక్స్ బాడీ అని ఒకటి ఉంది, ABL అంటారు వాళ్ళని. అది కాకుండా కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ అని ఒకటి ఉంది, KD అంటే మన ఇటువైపు ముస్లిం డెమోక్రట్. వీళ్ళకేం చెప్పారంటే మీ జాబ్స్, మీ ల్యాండ్, మీ కల్చర్, ఇది 3 మీ వైపే ఉంటుంది, మీరే చూసుకోండి, మేము దాంట్లో వచ్చి ఇంటర్ఫియర్ కాం. బట్ అదర్ థింగ్స్ వీ విల్ నాట్ టేక్ ఇట్ టు 6th షెడ్యూల్. ఆ 6th షెడ్యూల్ ఏమేమి ఉందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 6th షెడ్యూల్ అంటే ఏంటి? ఇది యాక్చువల్లీ మన డిస్ట్రిక్ట్ కౌన్సిల్ జరిగినప్పుడు కూడా ఇదే ఉండే. సో అదే కాకుండా అందరు 370 అని వినుంటాం. బట్ దెర్ ఇస్ ఆర్టికల్ కాల్ 371. అదేం చేస్తున్నారంటే అది ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది ఒక్కొక్క రీజన్కి. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేసెస్ టు గెట్ దట్ ప్రొటెక్షన్ వాజ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్. ఒక టైంలో గుజరాత్, మహారాష్ట్ర ఒకటే స్టేట్ ఉండే. అవును, విడిపోయిన తర్వాత పెద్ద గొడవ జరిగింది. ఎందుకంటే గుజరాత్, ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చినట్టున్నారు. కరెక్ట్, అప్పుడు అది లిమిటెడ్ ఎక్స్టెంట్ ఉండే అది అప్పుడు కూడా. సో గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తున్నారు, నో వీ విల్ నాట్ గో ఇన్ టు 6th షెడ్యూల్. 6th షెడ్యూల్ ఏంటని నేను ఇప్పుడు ప్రేక్షకులు కొంచెం చెప్తాను. ఎందుకంటే దానికోసం చాలామంది మనం పొలిటికల్ డిబేట్స్లో, మిగతా ఛానల్స్లో ఏదో వచ్చి ఎవడొచ్చి మాట్లాడి వెళ్తాడు, కానీ స్పెసిఫిక్గా లదాఖ్ అండ్ 6th షెడ్యూల్ ఏంటనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత 2010లో అండ్ సబ్సిక్వెంట్లీ జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 వచ్చిన తర్వాత లదాఖ్ హెస్ బికమ్ యూనియన్ టెరిటరీ. బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎ లెజిస్లేటర్, అంటే అక్కడ అసెంబ్లీ లేదు వాళ్ళకి. అది కాకుండా ఇప్పుడు ఢిల్లీ కూడా అట్లనే ఉండే ముందు, కానీ ఢిల్లీ హ్యాస్ ఎ స్టేట్హుడ్ నౌ. వాళ్ళకి యూనియన్ టెరిటరీగా ఉండి కూడా వాళ్ళ స్టేట్హుడ్ ఉంది, వాళ్ళకి అసెంబ్లీ కూడా ఉంది. కొన్ని ప్లేసెస్లో లేవు, పాండిచేరిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ దేర్, ఓకే. కానీ కొన్ని స్టేట్స్లో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అట్ ఆల్, ఆ ఆప్షన్ లేదు వాళ్ళకి అనమాట. సో ABL అండ్ KDM మనం ఇప్పుడు మాట్లాడుకున్నది, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే 6th షెడ్యూల్ కింద మమ్మల్ని తీసుకోండి అని చెప్పేసి. ఏంటి 6th షెడ్యూల్ అనేది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి ఏంటనేది. ఈ 6th షెడ్యూల్ అనేది కొన్ని రీజన్స్ మన కంట్రీలో, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్లో మిజోరాం, అస్సాం, మేఘాలయ, త్రిపుర, ఇక్కడ అన్ని ట్రైబల్ ఏరియాస్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ లదాఖ్ ఈజ్ మెయిన్లీ ట్రైబల్ సాయి గారు.
మనం బుద్ధిస్ట్ అనుకుంటాం కానీ దే ఆర్ కేటగరైజ్డ్ as ట్రైబల్స్. కరెక్ట్. ఓకే, సో ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. అవును. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే ఈ లదాఖ్ని కూడా 6th షెడ్యూల్లో తీసుకుంటే ఇది మొత్తం వాళ్ళ ఈవెన్ జస్ట్ లైక్ నార్త్ ఈస్ట్ వీళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు ఈ ఇచ్చారనుకోండి, ప్రాబ్లం ఏంటి? వై గవర్నమెంట్ ఇస్ హెసిటేటింగ్? వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయా? అదే ఉంటాయి, అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఎలక్టెడ్ బాడీస్గా ఫస్ట్ ఎలక్ట్ కావాల్సి వస్తుంది. వాళ్ళకి ఎలక్షన్ లేదని కాదు, ఎవరు అపాయింట్ చేయడం కాదు. ఎలక్ట్ అయిన తర్వాత లోకల్ కౌన్సిల్లో వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ వచ్చేస్తుంది వీళ్ళ చేతికి. అంటే చాలా మటుకు మీరు కంట్రోల్ చేయగలరు. ఏమేమి కంట్రోల్ చేస్తారు? ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఈ ట్రైబల్ ఏరియాస్లో చాలా మటుకు అఫ్కోర్స్ లదాఖ్లో ఫారెస్ట్ లేదనుకోండి, కానీ నార్త్ ఈస్ట్ వైపు చాలా మటుకు ఫారెస్ట్ ఉంది. మన మణిపూర్లో చూస్తున్న గొడవ అంతా దానికోసమే. పీపుల్ అనుకుంటారు ఏది గొడవ దీని గురించి అని. అక్కడ ఓపియం కల్టివేషన్ చాలా ఉంటాయి, డ్రగ్ కల్టివేషన్. దానికి ఆపడానికి ట్రై చేశారు బీరేన్ సింగ్ గారు. దానికి వ్యతిరేకంగా కుకీస్ వాళ్ళు కొట్టారు. వాళ్ళు డ్రగ్ ట్రేడ్లో వాళ్ళు ఛాంపియన్స్ అన్నమాట వాళ్ళు. సో అది కాకుండా అగ్రికల్చర్ వీళ్ళు కంట్రోల్ చేయగలరు. అగ్రికల్చర్ని, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ విలేజెస్ అండ్ టౌన్స్. మీరు మిజోరాం వైపు వెళ్తే, మణిపూర్ వైపు వెళ్తే, నాగాలాండ్ వైపు వెళ్తే చాలా మట్టుకు లోకల్ కౌన్సిల్స్ కంట్రోల్ చేస్తారని. అక్కడ టెర్రరిస్ట్ గ్రూప్స్ కంట్రోల్ చేస్తారు, వీళ్ళు కూడా కంట్రోల్ చేస్తారనమాట. అది కాకుండా ఇన్హెరిటెన్స్, మ్యారేజ్ అండ్ డివోర్స్ అండ్ సోషల్ కస్టమ్స్, ఇది 4 అక్కడ లోకల్ కౌన్సిల్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, యూనిఫామ్ సివిల్ కోడ్ అమిత్ షా గారు అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ విల్ నాట్ అప్లై టు ట్రైబల్ రీజన్స్ అన్నారు ఆఫ్ నార్త్ ఈస్ట్. స్పెసిఫిక్లీ దీనికి వాళ్ళ కస్టమ్స్ వాళ్ళది, వాళ్ళు డివోర్స్ ఎట్లా చేసుకుంటారో వాళ్ళది. నాట్ లైక్ ద షరియా లా, వాళ్ళకి సపరేట్ ట్రైబల్ లాస్ ఉన్నాయి వాళ్ళకి. నాగాలాండ్లోనే నేను అప్పుడు అనలైజ్ చేసినప్పుడు, దాని తర్వాత పద్మనాభ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు అక్కడ 69 ట్రైబ్స్ ఉన్నాయంట అక్కడ. 69 ట్రైబ్స్ స్పీక్ అండ్ దే డోంట్ స్పీక్ ద సేమ్ లాంగ్వేజ్. వాళ్ళ డైలెక్ట్స్ సపరేట్, వాళ్ళ లాంగ్వేజ్ సపరేట్, వాళ్ళది కస్టమ్ సపరేట్, డ్రెస్సింగ్ సపరేట్, అట్లా ఉంటుంది అనమాట. సో ఈ మ్యారేజ్, డివోర్స్, సోషల్ కస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అదన్నీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో లదాఖ్ లాంటి సెన్సిటివ్ ప్లేస్లో ఇది ఇయ్యలేము మనం. దే కెన్ గివ్ సర్టన్ రైట్స్. జాబ్ అన్నారు అమిత్ షా గారు అన్నారు 80% రిజర్వేషన్ మీ వాళ్ళకే. 80% విల్ బీ ఫర్ లదాఖీస్ ఓన్లీ. అక్కడ ఉన్న గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, మిగతా స్కూల్స్లో ఎయిడెడ్ పోస్ట్ ఏమైనా ఉంటే అది వాళ్ళు చేయొచ్చు. అది కాకుండా ఈ ఏడీసీస్ అండ్ ఏఆర్సీస్ అపాయింట్ అయినా అనుకోండి, 6 షెడ్యూల్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే విలేజ్ కౌన్సిల్స్ పెట్టుకుంటారు. సాయి గారు ఇప్పుడు 2 పార్టీస్ మేమందరం పంచాయతీలు పెట్టుకుంటారు చూడండి, విలేజెస్ ఇప్పుడు లేదనుకుంటా చాలా మటు. కానీ నేను స్కూల్లో ఉన్నప్పుడు చూస్తుండే, మా కొంచెం హైదరాబాద్ కన్నా కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత విలేజ్లో ఒక రోజు సండే రోజు పంచాయతీ పెట్టుకుంటారు. వీళ్ళిద్దరు నమ్మ గొడవ జరిగింది, ఒక 5 మంది పెద్ద మనుషులు కూర్చొని వీళ్ళు 2 సైడ్లు వినేసి వాళ్ళకు జడ్జిమెంట్ పాస్ చేస్తారు. దట్ ఈస్ ఎన్ఫోర్స్డ్. నార్త్లో ఖాప్ పంచాయత్ అంటాం మనం. అవును, ఖాప్ పంచాయత్. మన దగ్గర పంచాయతీలు, కానీ ఆ సిస్టమ్ ఇప్పుడు పోయింది. ఎవడంటే ఎవడు కోర్టుకెళ్తున్నాడు ఇప్పుడు. పంచాయతీలతో పనే లేదు వాళ్ళకి అనమాట. సో ఇప్పుడు దాంట్లో కూడా సాయి గారు వీళ్ళు దే కెన్ అపాయింట్. ఇప్పుడు 2 షెడ్యూల్ ట్రైబ్స్ దానిలో మీరు గొడవ జరిగింది అనుకోండి, దే కెన్ అపాయింట్ ఆఫీసర్స్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ కేస్. ఎంత పవర్ వస్తుందో ఆలోచించండి. ఈ పవర్ ఆల్రెడీ ఉంది నార్త్ ఈస్ట్లో. అది కాకుండా వెరీ స్ట్రేంజ్లీ ఏదైనా మర్డర్ కేసు జరిగింది అనుకోండి, దాంట్లో అక్యూజ్డ్ సపోజ్ దట్ కేస్ 5 years కన్నా ఎక్కువ, ఓకే, ఆర్ పనిష్మెంట్, ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి అ పనిష్మెంట్ ఆర్ 5 years కన్నా కూడా మర్డర్ కేసు ఒకటి, హ్యాంగింగ్ అంటే డెత్తో ఉన్న దానికి స్పెషల్గా ఈ కౌన్సిల్స్ అంటే ఏడీసీస్ అండ్ ఏఆర్సీస్ అంటారు కౌన్సిల్స్ని, వాళ్ళు మన దేశ రూల్స్ పెట్టి సిఆర్పిసి పెట్టేసి దే కెన్ ట్రై దిస్ పీపుల్ లైక్ ఎ కోర్ట్. అంటే కోర్టు కన్నా పెద్ద పవర్ వీళ్ళకి వచ్చేసి అసలు ఎంత చాలా కాంప్లికేట్. నేను చెప్పుకుంటే వెళ్తే పెద్ద ప్రాబ్లం. నార్త్ ఈస్ట్ లో మనకి ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ చాలా మటుకు టెర్రరిస్ట్ గ్రూప్స్ తో నెగోషియేట్ చేసినప్పుడు మిజో నేషనల్ ఫ్రంట్ కానివ్వండి, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కానివ్వండి, చాలా మటుకు గ్రూప్స్. ఓకే, అసు వాజ్ నాట్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్ బట్ స్టిల్ ఇట్స్ కేటగరైజ్ యాజ్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్. అది కాకుండా మనం మిజోరాం వైపు కానివ్వండి చాలా లోకల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావడానికి చాలా మటుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కన్సెషన్స్ చేయాల్సి వచ్చింది సాయి గారు. దాంట్లో ఇదొకటి. సో అది కాకుండా అన్నిటికంటే డేంజరస్ మనం మర్డర్ కేసు కూడా చూస్తాం, అది కూడా వాళ్ళు ట్రై చేయొచ్చంట. వాళ్ళు స్పెషల్ ప్రాసిక్యూటర్స్ని పెట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు, కోర్టులు పక్కన పెట్టేస్తారు. కానీ కంట్రీ లా దే హ్యావ్ టు ఫాలో, సిఆర్పిసి. అది కాకుండా సాయి గారు వీళ్ళు ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, ట్యాక్సెస్ ఇంపోజ్ చేయొచ్చు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన ట్యాక్స్ కాదు, వీళ్ళు సపరేట్ ట్యాక్స్ పెడతారు. మనీ లెండింగ్, ట్రేడింగ్, రాయల్టీస్ ఫ్రమ్ లైసెన్సెస్, ఇది చాలా డేంజరస్. అక్కడున్న మినరల్స్, ఏదైనా మినరల్స్ ఆ ఏరియా ఇస్ రిచ్ ఇన్ క్వార్ట్స్. లదాఖ్ అయినా మనం చూసి జమ్మూ కాశ్మీర్ వైపు కూడా చాలా మటుకు మినరల్స్ రీసెంట్లీ దొరికింది అంటున్నారు. సో ఈవెన్ మన గిల్గిత్ బాల్టిస్తాన్ వైపు వెళ్తే కూడా ది వెరీ రిచ్ ఇన్ మినరల్స్.
సో దానికోసం చైనా వాళ్ళు అక్కడ చాలా యాక్టివ్ ఉంటారు ఆ ఏరియాలో. సో మన వైపు కూడా రేపు ఒక దొరికింది అనుకోండి, చాలా మటు మినరల్స్ లదాఖ్లో దొరికితే ఈ అటానమస్ కౌన్సిల్ డబ్బులు తీసుకెళ్తారు, దాని నుంచి రాయల్టీ కలెక్ట్ చేసుకుంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం రాదు. ఓకే, హౌ కెన్ యూ అలౌ దాట్? వీ కాంట్ అలౌ దాట్ టు హ్యాపెన్. సో అట్లాంటి అది కాకుండా మిగతా కూడా స్కూల్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు, మార్కెట్లు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు, రోడ్లు కూడా వాళ్ళు వేసుకుంటారు. సో అన్నిటికీ బడ్జెట్ వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళు చూసుకుంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రోలే ఉండదు. రేపు వాళ్ళంటారు, ఆర్మీ వాళ్ళంటారు మాకు ఇక్కడి నుంచి ఒక రోడ్ కావాలంటే వీళ్ళంటారు కాదు మేము ఇక్కడి నుంచి ఇక్కడికి ఇస్తాం రోడ్ అంటారు. దే హ్యావ్ ద పవర్. 6th షెడ్యూల్ కింద మీరు ఇచ్చేసారు పవర్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెడ్ నో టు దిస్ పర్టికులర్ వన్ ఫర్ లదాఖ్ వాళ్ళకి. కానీ మీకు మిగతా మీ కస్టమ్స్ మీరు మెయింటైన్ చేసుకోండి, మీ డివోర్స్ కానివ్వండి, ఇన్హెరిటెన్స్ కానివ్వండి, మీ మ్యారేజ్ కస్టమ్స్ అంతా మీకే, మేము దాంట్లో ఇంటర్ఫియర్ చేయం. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే కూడా దానికి ఇట్ విల్ నాట్ బీ ఇంపాక్ట్ఫుల్ బికాస్ యాజ్ దట్ ఇస్ షెడ్యూల్ ట్రైబ్స్కి యూనిఫామ్ సివిల్ కోడ్ విల్ నాట్ అప్లై. ఫర్ ఎగ్జాంపుల్ మా అరకు వైపు వెళ్ళామనుకోండి, అరకు వైపు ఉన్న వాళ్ళ ట్రైబల్స్కి యూ కెనాట్ ఎన్ఫోర్స్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఎందుకంటే వాళ్ళ కస్టమ్స్ ఉన్నాయి, అది వాళ్ళు చూసుకుంటారు. సో మనం దాంట్లో వెళ్ళి పుల్లబెట్టలేము మనం అంటాం, మీరు డివోర్స్ ఇట్లా చేయాలి, మీరు కోర్టుకి వెళ్ళి వాళ్ళకి ఏంటది దే హ్యావ్ ఎ లోకల్ కౌన్సిల్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దాట్. సో అట్లా అన్నమాట. అది కాకుండా ఇంకొక సెక్షన్ సాయి గారు చాలా, ఎందుకంటే మన లదాఖ్ గురించి మాట్లాడుతున్నారు చాలామందికి 371 గురించి మేము మాట్లాడాం దీనికన్నా ముందు, చెప్పాము, మెన్షన్ చేస్తాం 370 అంటే. ఇదేం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ కూడా స్పెసిఫిక్లీ ఈ రిప్రజెంటేషన్ టు రిలీజియస్ అండ్ సోషల్ గ్రూప్స్కి ఇస్తారు. ఇది మనం మహారాష్ట్ర గుజరాత్ గురించి మాట్లాడాం. అది కాకుండా ఈ 371 ఏం చేస్తారంటే లోకల్ పాపులేషన్ అది వాళ్ళకి పవర్స్ మొత్తం ఇవ్వకుండా ఒక లెవెల్ దాకా వైడ్ స్ప్రెడ్ అటానమీ ఇస్తారన్నమాట. సో ఫస్ట్ వెన్ కాన్స్టిట్యూషన్ కేమ్ అప్, అది ఫస్ట్ టైం జరిగినప్పుడు డెవలప్మెంట్ బోర్డ్స్ అని పెట్టారు. మహారాష్ట్ర గుజరాత్ స్ప్లిట్ అయినప్పుడు డెవలప్మెంట్ బోర్డ్స్, ఎందుకంటే చాలా మటుకు కన్ఫ్యూజన్ ఉండే గుజరాతీస్ ఆర్ డామినేటింగ్ ట్రేడ్ ఇన్ మహారాష్ట్ర అని చెప్పేసి గుజరాత్కి అది ఏమైనా నష్టమవుతుందో అని చెప్పి చూడడానికి కోసం ఒక స్పెషల్ డెవలప్మెంట్ బోర్డు పెట్టారు వాళ్ళు. కానీ ఆర్టికల్ 371 ఆల్రెడీ నాగాల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ కెనాట్, మన పార్లమెంట్ నాగాల్యాండ్ గురించి ఏ లాస్ కూడా ఎనాక్ట్ చేయలేరు, స్పెషలీ సోషల్ రిలీజియన్ కస్టమ్స్ గురించి. నాగాస్కి వాళ్ళ రైట్స్ ఉన్నాయన్నమాట. ల్యాండ్ ట్రాన్స్ఫర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ లేదు, స్టేట్ అసెంబ్లీకి అథారిటీ ఉంది. ఓకే, సో రేపు ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెనాట్ అక్వైర్ ల్యాండ్ ఇన్ నాగాల్యాండ్. ఓకే, అది స్టేట్ అసెంబ్లీ చేయాల్సి వస్తుంది. సో 371, సో 6th షెడ్యూల్ ఇస్ సపరేట్, 371 ఇస్ సపరేట్. మనందరూ 370 అని వినేసి ఈ 371 ఏంట్రా బాబు అనుకుంటారు. సో నంబర్ ఒకటే ఉంది కానీ ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ థింగ్ అనమాట. సిమిలర్ రైట్స్ హవ్ బీన్ గివెన్ టు మీజోస్ ఆల్సో. మిజోరాంలో ఉన్న వాళ్ళు కూడా 371 కింద యూనిఫామ్ సివిల్ కోడ్ విల్ నాట్ అప్లై అక్కడ కూడా. అది కాకుండా ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ అస్సాం కానివ్వండి, మణిపూర్ కానివ్వండి, ఈ దీంట్లో ఒక సబ్సెక్షన్ ఒకటి ఉంది 371B అండ్ 371C. అది దాన్ని స్పెషల్ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేయొచ్చు ఒక ఏరియాకి. ఓకే, మన టిపికల్ హైదరాబాద్ తీసుకుందాం, బేగంపేట ఏరియాకి స్పెషల్ కమిటీ, వాళ్ళు అక్కడ ఉన్న అంతా వాళ్ళు చూసుకుంటారు డెవలప్మెంట్. మంచి మోడల్ యాక్చువల్లీ మీరు అడిగితే. ఈ పెద్ద జిహెచ్ఎంసీ పెట్టుకునే కన్నా వాళ్ళు అసలు మీరు పట్టించుకోరు మిమ్మల్ని, మీ రోడ్లు అట్లనే ఉంటుంది, మీకు ఆ డబ్బులు ఇచ్చారనుకోండి, మీరు యూ విల్ యాజ్ అ లోకల్ కమిటీ యూ విల్ మెయింటైన్ ఇట్ ఫార్ బెటర్. కరెక్ట్, కానీ దానికి ఇట్ ఆల్సో అలౌస్ లాట్ ఆఫ్ కరప్షన్ టు టేక్ ప్లేస్, ఎందుకంటే గవర్నమెంట్ ఓవర్ సైట్ ఉంటుంది దానికోసం అనమాట. సో అది కాకుండా మనం స్పెషల్లీ చూస్తే ఇది ఇంకోటి నాగాల్యాండ్, మణిపూర్, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లో 371H ఉంది సాయి గారు. సో యూఆర్ సీయింగ్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, ఐ దాకా ఉంది, గోవాలో ఐ ఉంది. ఓకే, అక్కడ కూడా దే హ్యావ్ స్పెషల్ రైట్స్ బికాస్ పోర్చుగీస్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు వీ సైన్డ్ ఎ డీల్ విత్ ద పోర్చుగీస్ టు ప్రొటెక్ట్ సర్టన్ కస్టమ్స్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అక్కడ అనమాట. సో ఇఫ్ యూ డూ దట్ ఫర్ లదాఖ్, ఇప్పుడు లదాఖ్ గురించి మనం చేస్తే దెన్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇట్స్ అ యూనియన్ టెరిటరీ. ఫస్ట్ టైం ఒక యూనియన్ టెరిటరీకి అది ఇస్తున్నామని ఒక అక్విజేషన్ వస్తుంది. ఇప్పుడు దాకా మెన్షన్ చేసిన అన్ని స్టేట్స్, మిజోరాం కానీ, మణిపూర్ కానివ్వండి, నాగాలాండ్ కానివ్వండి, అస్సాం, అన్ని స్టేట్స్ లదాఖ్ ఇచ్చారనుకోండి, యూ బీ గివింగ్ ఇట్ యూనియన్ టెరిటరీ అండ్ దట్ విల్ హ్యాపెన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇట్ కెనాట్ బి అలౌడ్ అన్నమాట. సో షా గారు కరెక్ట్గా చెప్పారు. నేను మీకు కల్చర్, మీ మ్యారేజెస్, రిచువల్స్ అన్నీ మీదే, మీ లోకల్ డెవలప్మెంట్ కౌన్సిల్తో, హిల్ కౌన్సిల్స్తో మెయింటైన్ చేసుకోండి. ఆల్రెడీ మీకు చాలా మటుకు అటానమీ ఉంది. కానీ వీ విల్ నాట్ గివ్ యూ 6th షెడ్యూల్. మీకు 80% రిజర్వేషన్ ఇస్తాం, అన్నీ ఇస్తాం మీకు, బట్ వీ విల్ నాట్ గివ్ యూ 6th షెడ్యూల్. దానికోసం బీజేపీ ఈజ్ ప్రిపేర్డ్ టు పే అ పొలిటికల్ ప్రైస్, రెడీగా ఉన్నారు. ఓడిపోతే కూడా ప్రాబ్లం లేదు, కానీ వీ విల్ స్టిక్ టు అవర్ స్టాండ్ లదాఖ్ గురించి. బికాజ్ చాలా మటుకు నెహ్రూ చేసిన ఆ తప్పుతోనే మనకి అక్కడ లదాఖ్ చాలా మటుకు వీక్ అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయలేదు కాంగ్రెస్ హయాంలో, స్పెషల్లీ డ్యూరింగ్ ది UPA 1 అండ్ UPA 2. ఇప్పుడు చాలా మటుకు కొత్త రోడ్డు. ఇన్ఫ్యాక్ట్ నేను వాళ్ళ మేనిఫెస్టో చూశాను, బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో చూశాను ఫస్ట్. నేను నైట్ నాకు వాళ్ళు మెయిల్ చేశారు వాళ్ళు. సో దాంట్లో మటుకు చాలా మటుకు వెరీ గుడ్ ఇనిషియేటివ్స్. కానీ వాళ్ళకు ప్రాబ్లమ్ ఇస్ డిస్టెన్స్ సాయి గారు. ఎలక్ట్రిసిటీ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడి దాకా వైర్లు గుంచుకొని తీసుకెళ్తారు, కిలోమీటర్ ఉంటుంది. ఒక చిన్న పల్లెటూరు నుంచి నెక్స్ట్ పల్లెటూరు 40 కిలోమీటర్లు ఉంటుంది.
సో యూ హ్యావ్ టు క్రియేట్ లోకల్ గ్రిడ్స్ అక్కడ. సోలార్ యూజ్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా వాళ్ళ లాంగ్వేజ్ అది కూడా చాలా మట్టుకు బయట వాళ్ళు వచ్చి దే ఆర్ స్పాయిలింగ్ ద లాంగ్వేజ్ అనమాట. అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్, అక్కడ లోకల్ కస్టమ్స్, ఇట్లాంటి ఎంప్లాయ్మెంట్ అగైన్ చాలా మట్టుకు అక్కడున్న పిల్లలు బయటకు వచ్చి ఉద్యోగం చేస్తారు మన నార్త్ ఈస్ట్ లాగానే. ఇప్పుడు నార్త్ ఈస్ట్ నిన్ననే మా కజిన్ ఒక ఆయన ఫోన్ చేసిండు, అక్కడ హిమంత బిశ్వ శర్మ ఈ సెట్టింగ్ అప్ హ్యూజ్ బ్యాడ్మింటన్ అకాడమీ, మన పుల్లెల గోపీచంద్ అకాడమీ ఏం లేదంట దాని ముందు. అంత పెద్ద అకాడమీ, బికాస్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ప్లేయర్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్, యంగ్ ప్లేయర్స్ కమ్ టు హైదరాబాద్, బెంగళూరు ఫర్ కోచింగ్. వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ పెట్టుకుంటే వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తారు. అనదర్ అడ్వాంటేజ్ విచ్ ఆర్ స్పీకింగ్ టు ద బీజేపీ పీపుల్ ఎస్టర్డే అండ్ ఐ క్వశ్చన్ దెమ్ ఆన్ ఇట్ ఇస్, మనం యూజువలీ హై ఆల్టిట్యూడ్ ఏరియాకి మ్యాచ్లు ఆడడానికి వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ బ్రెజిల్లో జరిగిన వరల్డ్ కప్లో, ఫుట్బాల్ వరల్డ్ కప్లో, టీమ్స్ హ్యాడ్ టు గో అండ్ ప్రాక్టీస్ అట్ దాట్ హైట్. ఎందుకంటే మీరు బ్రెజిల్లో ఆడుతున్నప్పుడు యూఆర్ ప్లేయింగ్ అట్ అ వెరీ హై ఆల్టిట్యూడ్, మీకు అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. మీరు నార్మల్ ఒక ల్యాండ్ నుంచి వెళ్తే మీరు అక్కడ వెళ్ళినప్పుడు మీరు పడిపోతారు గ్రౌండ్లో ఒక 20 నిమిషాలు ఆడిన తర్వాత. యూ కెనాట్ బ్రీత్, మీకు ఇది లేదు, బ్రీతింగ్ పవర్ లేదు. సో దానికి యూ హ్యావ్ టు క్రియేట్ స్టేడియమ్స్ ఇన్ హై ఆల్టిట్యూడ్ ఏరియా. లదాఖ్ కెన్ డూ దాట్. ఇన్ఫాక్ట్ వాళ్ళు క్రికెట్ స్టేడియం ఆడుతుందని చెప్పి, క్రికెట్ స్టేడియం ఎందుకు, మీరు అథ్లెటిక్స్ సెటప్ చేయండి, మిగతా దేశాల నుంచి వస్తారు టు ప్రాక్టీస్ ఇన్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్. బికాజ్ రన్నింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ రన్నింగ్ ఇన్ లదాఖ్ ఆర్ టోటలీ డిఫరెంట్ థింగ్స్. దానికోసం మనం చూస్తే ఎప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కూడా యూ గో 500 meters, కింద మళ్ళీ 300 meters దిగొస్తారు. యువర్ బాడీ హ్యాస్ టు గెట్ యూస్ టు ద ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. సో లదాఖ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్ ఫర్ డూయింగ్ దట్. కానీ టూరిజం కూడా చూసుకొని చేయాల్సి వస్తుంది. మన దగ్గర వెళ్తున్న మోటార్ బైక్ వాళ్ళు కానివ్వండి, ఎవరెస్ట్ లాగా కచరా వేసేసి మొత్తం స్పాయిల్ చేయకూడదు. వాళ్ళకి దే హ్యావింగ్ అ ప్రాబ్లమ్ విత్ డిస్పోజల్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. నేను చెప్పాను హైదరాబాద్ నుంచి చాలా ఫర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ దగ్గర మాట్లాడిపిస్తానని చెప్పాను నేను, సో దట్ దే కెన్ ఆల్సో కమ్ అప్ విత్ అ ప్లాన్ యాజ్ టు వాట్ టు డూ అబౌట్ ఇట్. కానీ మన దగ్గర వెళ్తున్న టూరిస్ట్ కూడా చాలా మటు కేర్ఫుల్. ఇంకోటి, దే హ్యాడ్ బ్యాడ్ వెదర్ ఫర్ ఆల్మోస్ట్ 9 నెలల దాకా బ్యాడ్ వెదర్ ఉంటుండే సాయి గారు. ఇప్పుడు 6 నుంచి నౌ ఇట్ ఈస్ రెడ్యూసింగ్ టు 3. అండ్ నౌ ఆల్ ద టనల్స్ విచ్ ఇస్ బీయింగ్ బిల్డ్ బై మోదీ గవర్నమెంట్, కడుతున్న టనల్స్ అది యాక్టివ్ అయిపోతే ఎంటైర్ లదాఖ్ విల్ బి అవైలబుల్ 24/7, 365 days. ప్రాబ్లమే ఉండదు కనెక్టివిటీకి. సో యాక్చువల్లీ నేను లదాఖ్ 6 షెడ్యూల్ గురించి నిజంగా ఎవరు చెప్పని విషయాలు చాలా విషయాలు చెప్పారు సార్. నాకు లదాఖ్ అండ్ కాశ్మీర్ అనగానే ఎందుకో ఒక తెలియని ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఆ రెండు ప్రాంతాల మీద. సో మీ ఒక్క ప్రశ్న అడుగుతారు మిమ్మల్ని. బేసికలీ లదాఖ్ అండ్ కాశ్మీర్ ఈ రెండు కూడా చాలా సంవత్సరాల పాటు కేవలం రిలీజియస్ ఆస్పెక్ట్స్లో దాన్ని చూసి, నిజానికి లదాఖ్కి వెళితే చాలామంది చెప్పేది మమ్మల్ని కేవలం కాశ్మీర్ అంటారేంటి, మమ్మల్ని మాకు సపరేట్ ఒక ఎంటిటీ ఉంది, మాకు లదాఖ్ ఒక రీజన్కి ఒక ప్రత్యేకత ఉంది అని అనేవాళ్ళు. కరెక్ట్. సో అదనెవరు అంతకుముందంతా శ్రీనగర్ నడిపిస్తూ వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళకి కొంత లదాఖ్ వాళ్ళే ఉండడానికి వాళ్ళకే నిర్ణయించుకోవడానికి డెవలప్మెంట్ కౌన్సిల్ ఇవన్నీ వచ్చాయి. బట్ ఇంకా మీరు అంటున్నది 6 షెడ్యూల్ అనేది ఇంకా మరి ప్రమాదం వైపు పోనివ్వకూడదు. ఇండిపెండెన్స్ ఇవ్వడం వేరు, ఎట్ ద సేమ్ టైం కొంతవరకు ఫైన్, కొంతవరకు ఇవ్వచ్చు, స్పెషల్లీ వాళ్ళ జాబ్స్, వాళ్ళకి ఉద్యోగం. ఇప్పుడు ఈ ప్రత్యేక ప్రతిపత్తి, స్పెషల్ స్టేటస్ అన్నది ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ అది వైరస్ లాంటిది ఒక రకంగా. సమ్ టైమ్స్ ఆంధ్ర వైపు మన ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణ బైఫర్కేట్ అయినప్పుడు అది పెద్ద గొడవ జరిగింది, ఇప్పుడు కూడా నడుస్తుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రాకి ఇవ్వడం విషయంలో నిజానికి అవకాశం ఉంటే ఇవ్వడం పెద్ద తప్పు కాదు. అది బార్డర్ ఏరియాస్ లో చాలా ప్రమాదం సార్. మన దగ్గర కంటే కూడా బార్డర్ ఏరియాస్ లో అయితే నువ్వు స్పెషల్ గా చూడడము అన్నావు అంటేనే కథం. ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్ చాలా డిఫరెన్స్ ఉంది సాయి గారు, చాలా డిఫరెన్స్ ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఫండింగ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కరెక్ట్. అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ యూనియన్ గవర్నమెంట్ పెడితే, స్టేట్ గవర్నమెంట్ 100 కోట్ల ప్రాజెక్ట్ ఉంటే 90 కోట్లు యూనియన్ గవర్నమెంట్ ఇస్తుంది, అదే 10 కోట్లు స్టేట్ గవర్నమెంట్ పెట్టాల్సి వస్తుంది. కరెక్ట్. కొన్ని కేసులో 100% గ్రాంట్ గా ఇస్తారు యూనియన్ గవర్నమెంట్. అక్కడ ఫండింగ్ కాదు మనం మాట్లాడేది. 6 షెడ్యూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో అందరినీ ప్రత్యేకంగా చూసేవాళ్ళు, అది ప్రాబ్లం. ఇప్పుడు మీరు అన్నట్టుగా 371 ABCD ఏదో ఒకటి ఇచ్చారు, మీరు గొడవ చేశారనుకో మీకు ఒకటి ఇచ్చేస్తున్నాం, అయిపోయింది. నిజంగా అమలు చేస్తారంటే అమలు చేయరు. కరెక్ట్. ట్రైబల్స్ వాళ్ళకి రైట్స్ ఇవ్వాల్సిందే చెప్పినప్పుడు. అరకు యాజ్ అ బ్రాండ్. పోడు భూములు సార్, నిజంగా మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ పోడు భూములు, ఎస్టీలకు సంబంధించి వాళ్ళ ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళ భూముల్ని వాళ్ళే పెట్టుకునేలా ఉండాలి. అందులో కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి. ఏజెన్సీ ఏరియాలో మన దగ్గర పోర్టు డిస్ట్రిబ్యూషన్ కేసీఆర్ ఇచ్చిన ల్యాండ్ లో అన్ని రిటర్న్ తీసుకుంటారు ఇప్పుడు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇల్లీగల్ అని చెప్తున్నారు దాన్ని. కానీ మనం చూస్తాం నల్లమల వైపు వెళ్తే కానివ్వండి, మనం దీని గురించి మాట్లాడాం, నల్లమలలో ఉన్న ట్రైబల్స్ గురించి, చెంచు ట్రైబల్స్, వాళ్ళ యావరేజ్ ఏజ్ చాలా తక్కువ అండి సాయి గారు. దే డై బై ద టైమ్ దే 45 అంట. సో ఐ డోంట్ హ్యావ్ ద రీసెర్చ్ ఫ్యాక్ట్స్ విత్, కానీ అక్కడ వెళ్ళి మాట్లాడని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు గుడంబ దాగి దే వర్ హ్యాబిచుయేటెడ్, బికాజ్ వాళ్ళకి ఇంకేం అవెన్యూస్ లేవు ఎంప్లాయ్మెంట్కి.
సాయంత్రం కాగానే ఏం చేస్తారు మీరు? సో కానీ ఇప్పుడు వాళ్ళని ఫారెస్ట్ గార్డ్స్గా కానివ్వండి, మిగతా దాన్ని ట్రైనింగ్ అక్కడ వస్తున్న టూరిస్టుల కోసం గైడ్స్గా ఎంప్లాయ్ చేసుకుంటున్నారు వాళ్ళని. దట్ ఈస్ అ గుడ్ మూవ్. కానీ మీరు అరకు వైపు వెళ్ళండి, అరకు వైపు కాఫీ వాజ్ గుడ్, బట్ ఇట్ వాజ్ ఎప్పుడు కానీ కూర్గ్ కాఫీ కానీ అస్సాంలో ఉన్న టీ కానీ పాపులరైజ్ చేయలేదు. ఇప్పుడు అక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తే అరకు కాఫీ హెస్ నౌ బికమ్ వెరీ ఫేమస్. చాలా కాస్ట్, ఇట్ ఇస్ నాట్ చీప్, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కాఫీ. అరకు కాఫీ ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. ఇప్పుడు చాలా సిటీస్లో వాళ్ళ అవుట్లెట్సే ఉన్నారు వాళ్ళది. కరెక్ట్. సో మనం చూడాల్సింది ఏంటంటే బేసిక్లీ వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ లదాఖ్ అని చెప్పేటప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ డినామినేషన్. నెహ్రూ, షేక్ అబ్దుల్లా గెలిచి ఆడిన గేమ్లో లదాఖ్ని ఇంక్లూడ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. ఆ టైంలో దాన్ని యూనియన్ టెరిటరీగా రిటైన్ చేసుకుంటే బహుశా మన దగ్గర అక్సాయ్ చిన్ అని చైనా పెట్టుకున్న టెరిటరీ కూడా మన చేతి నుంచి వెళ్ళకుంటుండే. కానీ చేశారు నెహ్రూ. దట్ షోస్ ఈ నెహ్రూ అండ్ షేక్ అబ్దుల్లా కలిసి ఎంత డ్యామేజ్ చేశారో జమ్మూ కాశ్మీర్ని. జాగ్రఫికలీ మార్చేశారు, కల్చరలీ మార్చేశారు. అది కాకుండా కంప్లీట్ సెక్యూరిటీ వైజ్ కూడా స్పాయిల్ చేశారు. ఆర్టికల్ 370 తీసేదాకా ఈ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు చూడండి ఏ ప్రాబ్లం లేదు, టూరిస్టులు వెళ్తున్నారు, అసలు ఏ ఇన్సిడెంట్స్ లేదు, చాలా తక్కువ. అక్కడున్న వాళ్ళు కూడా ఒక ఉపాధి వస్తుంది, వాళ్ళకు దే ఆర్ గెటింగ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి ఇంకా ఇన్కమ్ వస్తుంది. అదన్నీ చూస్తున్నారు వాళ్ళు. హోటల్స్ ఫుల్ అవుతున్నాయి, మీ దగ్గర షికారాలు నడుస్తున్నాయి. సో దే ఆర్ సీయింగ్ ఇట్. బారాముల్లాకి ట్రైన్ పెట్టారు. సో ఇట్లాంటి డెవలప్మెంట్ వాళ్ళు కూడా చూస్తున్నారు కాశ్మీర్ వైపు కూడా. జమ్మూ ఆఫ్ కోర్స్ ఒక డిఫరెంట్ ప్రాబ్లం ఇది. వీళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ 10 సంవత్సరాల్లో యూపీఏ హయాంలో ఏం చేశారు, చాలా మంది రోహింగ్యాలు తీసుకొచ్చి అక్కడ సెటిల్మెంట్ చేశారు. దే వాంటెడ్ టు చేంజ్ ద ప్రొఫైల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ హిందువుల నుంచి మెజారిటీ తీసేసి ముస్లిం మెజారిటీ చేయాలని చూశారు. ఓకే. రోహింగ్యాలు తీసుకొచ్చారు. రోహింగ్యాలకి ఓటర్ ఐడి కార్డ్ ట్రై చేశారు. కొన్ని కేసులు అయింది, కొన్ని కేసులు పట్టుకున్నారు. మన దగ్గర ఓల్డ్ సిటీలో ఉన్నట్లనే. సో దే వాంటెడ్ టు చేంజ్ ద ప్రొఫైల్ ఆఫ్ ద పాపులేషన్ జమ్మూ వైపు, బికాస్ ఇట్స్ కన్సిస్టెంట్లీ ఓటింగ్ బీజేపీ. సో వాళ్ళని ఆపడానికి ఎట్లా అంటే చాలామంది ముస్లిమ్స్ తీసుకొచ్చి అక్కడ రీసెటిల్ చేయడం. కానీ 370 వెళ్ళిన తర్వాత ఎవరికైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు కాశ్మీర్ వ్యాలీలో కూడా ఏ హిందూ కూడా వెళ్ళొచ్చు, ల్యాండ్ కొనుక్కోవచ్చు. దీనికన్నా ముందు అది లేకుండే అనమాట సాగర్. సో హోప్ఫుల్లీ మన ప్రేక్షకులకి లద్దాఖ్ అంటే ఇట్స్ మోర్ దెన్ అ మోటార్ బైక్ డెస్టినేషన్. అదొక ట్రెక్కింగ్ డెస్టినేషన్ కన్నా ఎక్కువ. దర్ ఆర్ లాట్ ఆఫ్ కల్చరల్ ఇష్యూస్. మన అక్కడ వెళ్ళినప్పుడు కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ లోకల్ కల్చర్. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది కాకుండా అక్కడ వెళ్ళి గొడవ చేయడం, మ్యూజిక్లు పెట్టడం, డీజే పార్టీలు చేయడం చేయకూడదు. ఇట్ ఈస్ అ వెరీ కల్చరల్లీ ఈకో సెన్సిటివ్ ప్లేస్ అండ్ దాన్ని మనం రెస్పెక్ట్ చేయాల్సింది. రైట్. 166,000 మంది ఓటర్లు ఉన్నారు లదాఖ్కి, లదాఖ్లో. సో 166,000 అని చాలా చిన్న కాన్స్టిట్యుయెన్సీ నిజానికి. కరెక్ట్. కానీ ఏరియా వైజ్ చాలా పెద్దది. ఏరియా వైజ్ చాలా పెద్దది. ఎస్. ఇక సరే, జమ్మూ కాశ్మీర్లో ఏంటి ఇప్పుడు గతంతో పోల్చితే ఈసారి కూడా అదే రిజల్ట్స్ కంటిన్యూ అవుతాయా? ఏమైతుందంటే ఇది బహుశా నేషనల్ కాన్ఫరెన్స్ గెలవచ్చు కాశ్మీర్ వ్యాలీలో ఉన్న 3 సీట్లు కాశ్మీర్లో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్. అండ్ అటువైపు లదాఖ్లో బట్ ఫర్ ఎనీ అన్ఫోర్సిన్, ఎందుకంటే ఎంత కోపం ఉన్నా కానీ 6 షెడ్యూల్ అండ్ 371 బహుశా బీజేపీ గెలవబోతున్నారు. జామియాంగ్ కూడా కొంచెం టండా అయిపోయింటారు లాస్ట్ 2 రోజుల నుంచి మాట్లాడలేదు, ఎక్కువ ట్వీట్ చేశాడు. నేనేం చెప్పలేదు, అమిత్ షా గారు నేను తిట్టలేదు, నేనేం చెప్పలేదు, మా సపోర్టర్స్ ఎవరో చేశారు, ఐఎమ్ సారీ అని చెప్పి అపాలజైజ్ కూడా చేశారు. కానీ బీజేపీ కూడా ఏం చూస్తున్నారంటే పార్టీకి సీట్ పోతే పోయింది, కానీ వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు ద సెక్యూరిటీ ఆఫ్ దట్ వెరీ క్రూషియల్ స్టేట్ అని చెప్పేసి వాళ్ళు కూడా కాంప్రమైజ్ చేయడానికి రెడీ లేరు అనమాట బీజేపీ. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాటి గారు. రియలీ థ్యాంక్స్. చాలా విషయాలు మీరు వివరంగా వివరించారు. అండ్ ఇంకోటి, మీరు లదాఖ్ వెళుతున్నారు కాబట్టి వచ్చిన తర్వాత మనం ఒక నిజానికి అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ రియాలిటీస్ మీద కూడా మనం డిస్కషన్ చేయాల్సింది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది సురేష్ కొచ్చాటి గారితో పోల్ గ్రౌండ్ 2024 స్పెషల్ డిస్కషన్. సో జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత మంచిది. నిజానికి మనకు అక్కడ నుంచి చాలా వరకు సెన్సార్ వస్తాయి వార్తలన్నీ కూడా, అన్ని కుక్డ్ న్యూస్. నిజానికి అబద్ధపు వార్తలే ఎక్కువ వస్తుంటాయి. సో జమ్మూ కాశ్మీర్ గురించి, లదాఖ్ గురించి ఒక పాజిటివ్గా నిజానికి అక్కడ జరుగుతున్న ఫ్యాక్ట్స్ని మీ ముందుంచే ఒక ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ గత 4.5 సంవత్సరాలుగా చేస్తూనే ఉంది. ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాము. అండ్ నిజానికి ఈ ఎలక్షన్స్లో ఎటువంటి ఫలితాలు వస్తాయనేది వేచి చూడాల్సిన అంశం. ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా మీరు కమెంట్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపిస్తోంది, అలాగే పనిచేస్తోంది. సో మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ NHTV కావచ్చు, నేషనలిస్ట్ హబ్ కావచ్చు, వీటిని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.